బొబ్బరికాయలకు దొంగతనాన్ని వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. అరే ఆదర్శిట్రా మన బొబ్బరికాయల దొంగల వార్తలు చూసుకుంటుండు. సరే నాన్న. అరే ఇలా బొబ్బరికాయలు మనమే దొంగతనం చేద్దాం రవ్వలు తెలియకుండా. సరేనా? పదండి వెళ్దాం. అరే ఎంకులు మన బొబ్బరికాయలకు దొంగల వార్తలు కావాలంట్రా. సరే అరే 2 రోజులు అయితే అంది ఇక్కడ ఎవ్వడు వస్తలేడు సగ్గు బంట. మెల్లగా పోయి తీద్దాం. తిందాం చక్కగా. అరే మమ్మీకి ఇద్దాం, కూర వేద్దాం. ఆపోరా. అరే యజమాని అత్తే మన పని అయితే. అరే ఆడు ముందే పండి జల్దీ లేతాడు. కంచిగాడే వాడు ఏమనుకుంటున్నావు? అరే బాగున్నాయి రా, జల్దీ పోయిరా బాయ్. కూర మందం కావాలి. కూర మందం అయితే చాలరా మనకు. అందరం కలిసి చేసుకున్నాం కూర. అనే చెల్లా మనము అందరం కలిసి చేసుకున్నాం. అని అక్క మనం అందరం కలిసి చేసుకుందాం. సరే తమ్ముడు. అన్ని కోసి పడేసి కొమ్మని చెప్తాను అందరిని కలిపి ఇంకిద్దరు వెళ్దా. ఎక్కువైతాను ఎక్కువ అన్ని కోసి పడేసి కొమ్మని చెప్తాను అందరిని కలిపి దొంగలు పడ్డాం చూడింగో పడ్డలారా. హాయ్ గాయ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బటన్ని